యేసయ్య పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తున్నాను. మనం చాలా కాలం నుంచి చాలామంది బ్రదర్స్ అన్యులు బైబిల్ మీద కామెంట్ చేయడం జరుగుతుంది. మనం చాలామంది దాని గురించి వివరణ ఇస్తూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తుంటే ఆళ్ళు ఎంత మాత్రం వినట్లేదు. వినకపోవటమే కాకుండా బూతులతోటి, అసభ్యమైన పదజాలంతోటి మనల్ని, బైబిల్‌ని ఎంతో దూషిస్తూ వస్తున్నారు. పాయింట్ ఏంటంటే పిచ్చోడికి మనం ఎంత చెప్పినా ఆడికి అర్థం కాదు. ఆడు తిక్క తిక్కగానే మాట్లాడతాడు. పిచ్చి నయం చేయడం పిచ్చి మనం నయం చేయలేం. అది దేవుడు చేయాలి. నయం అయిన తర్వాత వాడికి చదువు చెప్పగలం. అంతవరకే చేయగలం. ఎవరికైనా చదువు చెప్పగలం. మనం టీచర్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీచర్ స్టూడెంట్‌కి చదువు చెప్పగలడు. అంతేగాని పిచ్చిని నయం చేయలేడు. రైట్? ఇంకా పాయింట్‌కొస్తే ఒకడొస్తాడు వచ్చి బైబిల్‌లో దేవుడు యేసు కాదని బైబిల్ ద్వారానే ప్రూవ్ చేయొచ్చు అని అంటూ సొల్లు కవర్లు చెప్తాడు. దాన్ని మనం పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కింద కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇది ఫిక్స్డ్. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 5 5 అంతేనా? కింద సాటిస్ఫై అవుతున్నాయో లేదు చూడాలా లేదా? రైట్. మరి ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు ఏమంటారు? దేవుడు అని డైరెక్ట్గా మా దేవుడు చెప్పుకున్నాడు, సో దేవుడు అయిపోయాడు అని అంటారు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది, దేవుడు అంటే చెప్పుకుంటే సరిపోద్దా? దేవుడు అని పేరు చెప్పుకొని ఏం చేసినా చెల్లుద్దా? ఒక మనిషి, ఒక టీచర్ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటాడు. ఓ లీడర్ని ఏం చేస్తే ఫాలోవర్స్ అది ఫాలో అవుతారు. టీచర్ ఏం చేస్తే స్టూడెంట్స్ అది ఫాలో అవుతారు. పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అలా ఫాలో అవుతారు. దేవుడు ఎలా ఉంటే, దేవుడు మనిషి రూపంలో వచ్చి దేవుడు ఏం చేస్తే అది మనుషులు చెయ్యాలి. రైట్? ఆఫ్టర్ ఆల్ ముందుండి నిదర్శనంగా ఉండలేనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఏదో పనులు చేసినాడు దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఇది చెప్పింది దొంగ బాబాలు ఉంటారు. వాళ్ళు మేము దేవుళ్ళం, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటారు. నమ్మేస్తావా? ఇది అంతే. వాళ్ళు చెప్పుకునేది కూడా అలాగే చెప్పుకుంటున్నారు. నిజాలేంటి? మరి నెగిటివ్స్ని ఏం చేస్తారు? అసలు వాళ్ళ దేవుడి గురించి మనకు అనవసరం, టాపిక్ అది కాదు. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కింద ఈక్వేషన్స్ ఉన్నాయి. దాని నుంచి మనకి బి వాల్యూ వస్తుంది. రైట్? బి వాల్యూ వస్తుంది. బి ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు బి. దీన్ని మనం ఎలా రిజంపుల్ దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? యెహోవా దేవుడు నేనే దేవుడు అని చెప్పాడు. చాలా విషయాల్లో ఇలా చెప్పాడు. తెలివైనోడు అర్థం చేసుకుంటాడు. ఇల్లిటరేట్ అర్థం చేసుకోలేడు. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఏజ్ చిన్న ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చినాడు ఏమర్థమవుద్ది? ఏజ్ ఈక్వల్ టు 5 అంతవరకే అర్థమవుతుంది. తర్వాత ఏముంది? ఆడి బుర్ర పనిచేయదు. రైట్? అలాగే వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాడికి టీచర్ చెప్పగలదు. వాడు స్కూల్కి వచ్చి మెయిన్ ఇంటెన్షన్నే టీచర్ని ఎగతాళి చేయడం, పక్కోడిని పాడు చేయడం, అలాంటి వాడికి ఎవరు చదువు చెప్పడానికి ట్రై చేయరు. ఈ జ్ఞానం చాలా ఈ దైవ విషయం జ్ఞానం చాలా గొప్పది. వాళ్ళకి చెప్పినా అర్థం కానప్పుడు మనం ఏం చేయలేం. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన టైంని మనం వేస్ట్ చేసుకోకూడదని నేను కోరుతున్నాను. వాళ్ళు ఎంతమంది ఉంటారో 5,000 6,000 వాళ్ళ గ్యాంగ్ మొత్తం వాడి ఫాలోవర్స్ ఒక 5-6 వేల మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళు కామెంట్లు చేసుకుంటారు, చస్తారు. మనం ఏం చేయలేం. వాళ్ళకి ఇన్ని రోజులు ఎంతోమంది బ్రదర్స్ మెసేజెస్ కానీ వీడియో లింక్స్ కానీ పెట్టినా వాటికి వాళ్ళు ఇంకా వాటి కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కానీ అందులో వాళ్ళకి వచ్చిన డౌట్స్ మొత్తం అడిగిన వాళ్ళు అసలు ఎవరు లేరు లెక్క పెడితే. రైట్? దీన్ని మనం వదిలేయటం బెటర్. అంటే ఇప్పుడు నేను దాని గురించి కుక్క మొరుగుతుంటే మనం ప్రతి కుక్కని పట్టించుకోవసరం లేదు. మొరిగితే మొరిగింది, మనం ఆ పక్క నుంచి వెళ్తుంటే మొరుగుద్ది. రైట్? అంతేగాని దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మనం ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
దానిలో మనం ఆత్మీయంగా ఎదగాలి. అది మనకి మెయిన్. తర్వాత ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పండి. చెప్పొద్దని అనట్లే. ఎవరైనా వినే వాళ్ళకి చెప్పొచ్చు. విననోళ్ళకి మనం ఎంత మాత్రం చెప్తాం. వాళ్ళు జస్ట్ వాళ్ళకది ఎంటర్‌టైన్‌మెంట్ ఆళ్ళు మనతో మాట్లాడి మనతో చాటింగ్ గాని ఏమన్నా చేస్తుంటే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆళ్ళకి. మనం ఎంత బాధ్యతగా చెప్తున్నాం అనేది ఆళ్ళకి తెలీదు. కొంతమంది మనలోళ్ళు గూడా కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటున్నారు గానీ, ఎక్కువ మంది అది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళని ఎలాగన్నా మంచి మార్గంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చాటింగ్ చేయడం గాని, కామెంట్ చేయడం గాని చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు దాన్ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ మన టైం వేస్ట్ కూడా చేస్తున్నారు. దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదని నేను కోరుతున్నాను. వీలైతే మనం వాళ్ళ గురించి ప్రార్థిద్దాం. మనం వాళ్ళకి చెప్పటం కన్నా ముందు వాళ్ళ గురించి మనం ప్రార్థిద్దాం. దేవా వాళ్ళకి వినే స్వభావాన్ని దయచేయి. విని అర్థం చేసుకునే తెలివితేటలను దయచేయమని అడుగుదాము. కోరదాం యేసయ్యని. యేసయ్య వాళ్ళని మార్చాలి. మన వల్లైతే కాదు. మనం సువార్త చెప్పగలం. మనం సువార్త ద్వారా మార్చగలం. వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు వినేవాళ్ళైతే మనం చెప్పగలం. అర్థమయ్యే వాళ్ళకి చెప్పగలం. ఇప్పుడు ఎల్‌కేజీ స్టూడెంట్ వచ్చి టెక్నికల్ సబ్జెక్ట్స్ అని చెప్తే అర్థమవుతాయా? అర్థం కాదు. వాళ్ళ ఆ స్టాండర్డ్‌లో లేరు. వాళ్ళకి కింద నుంచి ఫౌండేషన్ ఏసుకుంటా రావాలాళ్ళు. వాళ్ళు తొక్కలో ఎల్‌కేజీ నాలెడ్జ్ తీసుకొని వచ్చేసి ఎగురుతా ఉంటే మనం ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు తిరిగి మనల్ని వెక్కిరించడం గాని, బూతులతో తిట్టడం గాని చాలా దూషిస్తున్నారు. వాళ్ళ డివిజనే వేరసలు. ఆళ్ళు సాతాను సంబంధులు. వాళ్ళతో మనం ఎక్కువ సేపు ఉండటం కూడా మనకి మంచిది గాదు. వాళ్ళ డిస్కషన్ వాళ్ళ ఆళ్ళు ఉపయోగపడిద్ది. ఎవరికైనా ఉపయోగపడే పనులు మనం చేయాలి. వాళ్ళకది ఉపయోగం ఏం లేదు. వాళ్ళు వినట్లేదు. వినే వాళ్ళకి చెప్తాం గదా! విననోళ్ళ గురించి మనం ఎంత పట్టించుకున్నా వేస్ట్ అయిపోతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చేసింది ఏంటి అంటే వాళ్ళ చేతిలో బూతులు తిట్టించుకోవడం. రైట్. అంతే. వాళ్ళు మారిందేమి ఉండదు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు గదా! వాళ్ళ సంస్కారం ఏంటో, వాళ్ళ దేవుడు ఏం నేర్పిస్తున్నాడో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అక్కడే అర్థమైపోతుంది. దాని గురించి మనం పట్టుకొని మన మనసు పాడు చేసుకోవడం తప్పితే ఏమి ప్రయోజనం లేదు. డిబేట్ చేయొచ్చు. ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నిజం తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే దాని గురించి మనం ఎంతసేపన్నా పోరాడగలం. ఎంతసేపన్నా చెప్పగలం. వినేవాడికి వెయ్యన్నా చెప్పొచ్చు. విన్నోడికి ఒకటి చెప్పినా వేస్టే. నేను చెప్పింది అందరూ కొంచెం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పనుల్లో దీన్ని అప్లై చేస్తారని కోరుతున్నాను. థాంక్ యూ.